ఫ్యాషన్ ప్రపంచంలో ఆస్కార్ రేంజ్ ఈవెంట్ ఏదైనా ఉందా అంటే అది న్యూయార్క్ లో జరిగే మెట్ గాలా అనే చెప్పాలి. ఇక్కడ హాలీవుడ్ సెలబ్రిటీల ఫ్యాషన్ సెన్స్ చూసి అంతా ఆశ్చర్యపోతుంటారు. కానీ ఈసారి మాత్రం అక్కడ మన ఇండియన్ రాయల్టీ దగదగలాడిపోయింది. మన భారతీయ వారసత్వం, కళా వైభవం చూసి హాలీవుడ్ మీడియా సైతం అవాక్కైంది. ఇంతకీ ఈ ఏడాది మెట్ గాలాలో మన వాళ్ళు చేసిన ఫ్యాషన్ మ్యాజిక్ ఏంటి? అలాగే అక్కడ నిలబడిన కొందరు విభిన్నమైన మహిళల ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఏంటో ఈ రోజు వీడియోలో చూద్దాం. లెట్స్ స్టార్ట్ ది షో. ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది ప్రముఖ పారిశ్రామికవేత్త మేఘా కృష్ణారెడ్డి సతీమణి సుధారెడ్డి గురించి. ఫ్యాషన్ అంటే బ్రాండెడ్ బట్టలు వేసుకోవడం కాదు, మన సంస్కృతిని ప్రపంచానికి చూపించడం అని ఆమె ప్రూవ్ చేశారు. ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించిన ట్రీ ఆఫ్ లైఫ్ థీమ్ డ్రెస్ లో ఆమె అబ్బురపరిచారు. ఈ డ్రెస్ మామూలుది కాదు. మచిలీపట్నం కలంకారీ స్టైల్లో 90 మంది హస్త కళాకారులు ఏకంగా 3400 గంటలకు పైగా శ్రమించి చేతితో నేసిన అద్భుతం ఇది. ఇక డ్రెస్ గురించి పక్కన పెడితే ఆమె వేసుకున్న ఆ డైమండ్ నెక్లెస్ చూసారా? దీని విలువెంతో తెలుసా? అక్షరాల సుమారు 142 కోట్లు. 550 క్యారెట్ల ముదురు ఊదా నీలం రంగు టాంజానియా వజ్రాన్ని ఆ లాకెట్ లో పొదిగారు. చేతి వేళ్లకు 30 క్యారెట్ల పోల్కి డైమండ్ రింగ్, 40 క్యారెట్ల కొలంబియన్ పచ్చ. ఇలా ఎక్కడ చూసినా రాజస్వమే. హైదరాబాద్ కేవలం నా జన్మస్థలం కాదు, అది ఒక భాష, ఒక లయ అని ఆమె చెప్పిన మాటలు మనందరికీ గర్వకారణం. ఇక నెక్స్ట్ రిలయన్స్ వారసురాలు ఈషా అంబానీ. ప్రముఖ డిజైనర్ గౌరవ్ గుప్తా రూపొందించిన గోల్డెన్ టిష్యూ సిల్క్ చీరలో ఈషా అంబానీ మెరిసిపోయారు. కానీ అందరి కళ్ళు ఆమె చీర మీద కాదు, బ్లౌజ్ మీదే పడ్డాయి. ఎందుకంటారా? ఆ బ్లౌజ్ తయారీకి దాదాపు 1800 క్యారెట్ల వజ్రాలను వాడారట. దీనికి తోడు మన హైదరాబాద్ నిజాంలు తలపాగాకు ధరించే సర్పేచ్ అనే చారిత్రక ఆభరణాన్ని బ్లౌజ్ వెనుక భాగంలో బ్రూచ్ గా పెట్టుకున్నారు. అలాగే 17వ శతాబ్దానికి చెందిన మొఘల్ చక్రవర్తి షాజహాన్ వాడిన పురాతన బ్రేస్లెట్ ను ఈషా ధరించారు. దీని వయస్సు 400 ఏళ్లు, విలువ 200 కోట్లకు పైమాటే. 1953లో బరోడా మహారాణి సీతాదేవి కాలి పట్టీల్లోంచి వజ్రాలతో తయారైన ఒక అరుదైన హారాన్ని కూడా ఈ వేడుకలో వాడటం విశేషం. ఒక చక్రవర్తి వాడిన ఆభరణాలను నేటి ఫ్యాషన్ కు జత చేసిన విధానం నిజంగా మైండ్ బ్లోయింగ్. ఇక జైపూర్ రాజవంశీకురాలు రాకుమారి గౌరవి కుమారి విషయానికి వస్తే ఆమె ఎంపిక వెనుక ఒక అందమైన ఎమోషన్ ఉంది. ప్రపంచంలోనే అత్యంత అందగత్తెగా పేరు పొందిన తన అమ్మమ్మ దివంగత జైపూర్ మహారాణి గాయత్రీదేవికి చెందిన వింటేజ్ పింక్ షిఫాన్ చీరను ఆమె ఎంచుకున్నారు. ఆ పాత చీరను డిజైనర్ ప్రబల్ గురుంగ్ ఒక అద్భుతమైన స్టైలిష్ గౌన్ గా మార్చేశారు. తన మూలాలను, గతాన్ని గౌరవిస్తూ ఆమె చేసిన ఈ ఫ్యాషన్ స్టేట్మెంట్ అందరినీ మంత్రముగ్ధులను చేసింది. మెట్ గాలా అంటే కేవలం దగదగలాడే నగలు, కోట్ల రూపాయల డ్రెస్సులు మాత్రమే కాదు, జీవితాన్ని గెలిచిన ఎంతో మంది రియల్ లైఫ్ హీరోలు కూడా ఉంటారు. సరిగ్గా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు 24 ఏళ్ల వయసులో టాక్సిక్ షాక్ సిండ్రోమ్ వల్ల 2 కాళ్లు కోల్పోయింది మోడల్ లారెన్ వాసర్. ఒకప్పుడు బాత్రూమ్ లో కూర్చొని ఏడ్చిన ఆమె కాలాన్ని, వైకల్యాన్ని జయించి బంగారంతో తయారైన కృత్రిమ కాళ్లతో ఫ్యాషన్ ప్రపంచంలో అడుగుపెట్టింది. ఇప్పుడు ఆమెను ప్రపంచమంతా ది గర్ల్ విత్ గోల్డెన్ లెగ్స్ అని పిలుస్తోంది. అలాగే పుట్టుకతోనే క్వాడ్రాప్లెజిక్ సెరిబ్రల్ పాల్సీతో పుట్టి తన పనులు తాను చేసుకోలేని స్థితిలో ఉన్న ఆరియానా రోజ్ ఫిలిప్ కథ కూడా ఎంతో స్ఫూర్తిదాయకం. 14 ఏళ్లకే పుస్తకం రాసి రచయిత్రిగా, ఆ తర్వాత ప్రముఖ ఏజెన్సీకి మోడల్ గా ఎదిగింది. దివ్యాంగులకు ప్రాతినిధ్యం వహిస్తూ ఈ మెట్ గాలాలో వీల్ చైర్ లో మెరిసిన మొట్టమొదటి మోడల్ గా ఆమె సృష్టించిన రికార్డ్ ఎంతో మందికి ఇన్స్పిరేషన్. చూశారుగా, ఈ ఏడాది మెట్ గాలా కేవలం ఒక ఫ్యాషన్ షో లాగా కాకుండా మన భారతీయ చరిత్రను, అద్భుతమైన కళాఖండాలను మరియు కష్టాలను దాటి గెలిచిన ఇన్స్పైరింగ్ మహిళలను ప్రపంచానికి ఎలా పరిచయం చేసిందో. మరి ఈ ఇండో వెస్టర్న్ ఫ్యూజన్ లో, అలాగే ఈ ఇన్స్పైరింగ్ స్టోరీస్ లో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.